ఏమిటమ్మా? అయ్యయ్యో, ఇంకా కొంచెం ముందు లేస్తే బాగుండేది. ఏమిటమ్మా, ఏమైంది? మీ పొట్టలో రైల్వే స్టేషన్ ఉంది. ఇప్పుడే చుచ్చుకుమంటూ ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైనా? అది ట్రైన్ కదమ్మా, సింహం. గౌండ్రు మాట. అమ్మో, సింహమా? అయితే నీ కడుపులో అడవిందా బిగ్ అంకుల్? అవునమ్మా, నువ్వు ఎక్కడికి వచ్చే వరకు అడవే ఉండేదమ్మా. నువ్వు వచ్చిన తర్వాత నా గుండె నందనవనంగా మారిపోయింది. ఆ నందనవనంలో నీకు మంచి మేడ కడతానమ్మా. ఏమిటో గుండెలో మేడ కడతానంటావు? నీదంతా పిచ్చి. నాకు నిద్ర వస్తుంది, కొంచెం సింహాన్ని కూడా పడుకోపట్టండి. అలాగే, ఆ సింహంలో నేను ఎక్కేస్తాను, నువ్వు దర్జాగా పడుకో. గుడ్ నైట్ బిగ్ అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ స్వీట్ చైల్డ్. అప్పుడే లేచావా? లేవడేమిటి, స్నానం కూడా చేసేసాను. నీకోసం తాతయ్య కొత్త బట్టలు కుట్టించాడమ్మా. ఇదిగో నెక్లెస్. వెరీ గుడ్. ఈ బట్టలేసుకుని నేను దేవుడికి పూజ చేస్తాను. దేవుడికి పూజ? అవును. ఇంట్లో పూజలు చేస్తే తాతయ్య ఒప్పుకోడమ్మా, కొడతాడు. ఓహో, అలాగా? అయితే ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. నాకు ఈ కొత్త బట్టలు తొడుగు, చెప్తాను. అరే, తాళం ఎవరేశారు? రామయ్య, సుబ్బయ్య, వెంకయ్య, జానకమ్మ. దేవుడికి పూజ చేయాలి. తలుపులు తెరవండి. ఏమిట్రా ముఖాలు చూసుకుంటున్నారు? అమ్మాయి గారి ఆజ్ఞ, తలుపులు తీయండి. అయ్యగారు చంపేస్తారు, అయ్యగారు కాల్ చేస్తారు. మీరు తీయకపోతే నేనే తీస్తాను. తాళాలు ఇవ్వండి. ఇది బాగుందిరా, అయ్యగారి భయం మీకుండదు. తలుపులు తీయండి. ఏదైనా వస్తే అమ్మాయి గారే చూసుకుంటారు. తాత, బాగుందా? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టి సంవత్సరాలైంది. మళ్ళీ నీ కారణంగా కొత్త కాంతులు వెలుగుతాయమ్మా. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటతారే. రక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే. భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే. నిధి శంకరేంద్ర వనితాభిరచితే. వృషశైలనాద దయితే దయానిధే. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో. శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో. శ్రీదేవతాగ్రహ భుజాంతర దివ్యమూర్తే. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కమలాకుచ చూచక కుంకుమతో నియతారుణితాతుల నీలతను. కమలాయత లోచన లోకపతే. విజయీ భవ వెంకట శైలపతే.
యచ్చ ప్రయచ్చ లక్ష్మీ నివాస నిరవత్య గుణైక సింధు సంసార సాగర సముత్తరణైక సేతు వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అందరూ అలా నిలబడిపోయారే, హారతి తీసుకోండి. ఆ తలుపులు ఎవరు తెరిచారు? ఆ తలుపులు ఎవరు తెరిచారు? నేను తీశాను బిగ్ అంకుల్. ఏమయ్యా బసవయ్య, పసిబిడ్డ ఏదో తెలుసో తెలియకో చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు కదా? ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నారు మీరంతా? పెద్దబాబు, ఆ తలుపులు మీరే మూసేశారు. అందువల్ల ఏదైనా పాపం చుట్టుకుంటే అది మీకు సంబంధించింది. ఇప్పుడు ఆశ వచ్చి తలుపులు తీస్తానంది. కాదంటే ఆ పాపం మాకు చుట్టుకుంటుంది. బాబు, తెలిసో తెలియకో అందరం పాపాలు చేస్తూనే ఉంటాం. కానీ తెలిసి తెలిసి దైవానికి ద్రోహం చేయటం ఇష్టం లేక నోరు మూసుకున్నాం. ఈ ఇల్లు మీది, ఆ గుడి మీది. దేవుడితో అవసరం రాదనుకుంటే ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, ఇక ముందు చెయ్యను అనే నమ్మకం మీకుంటే మీ చేతులతో మీరే మూసేయండి. బిగ్ అంకుల్, ఇంతవరకు ఏ పాపం చేయలేదా? ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తే మనుషులకు కోపాలు రావంట, ఎప్పుడు నవ్వుతూ ఉంటారట. మా అమ్మ చెప్పింది. బిగ్ అంకుల్, దేవుడంటే నీకు ఇష్టం లేదు కదూ, అందుకే నీ కోపం తొందరగా వస్తుంది. అందరి మీద కేకలేస్తుంటావు. నీకు చేసి తప్ప పూజ చేయటం రాదేమోనని గుడి తలుపులు నేనే బలవంతంగా తెరిపించాను. నువ్వు కోపడకూడదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. తప్ప బిగ్ అంకుల్? కొట్టు పెట్టుకొని ఈ హారద కళ్ళ కదుకో బిగ్ అంకుల్. దేవుని కోపం తగ్గిస్తాడు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. అమ్మా, నువ్వు తెరిపించిన నా గుడి తలుపులు కాదమ్మా, ఈ గుండె తలుపులు. ఆ గుళ్ళో దేవుళ్లాగే నా గుండెలో దేవతపై నువ్వు కలకాలం వర్తిల్లు, కలకాలం వర్తిల్లు. బిగ్ అంకుల్, హారతి తీసుకోండి. ఎంత పనిచేశారండి. తెలిసి తెలిసి ఆ పులిబోన్లోకి నా పాపను పంపుతారా? మా మంచి కోసం పంపినా జరిగేది మా కీడే గాని మేలు కాదు. ఆ పులి నా బిడ్డను కబళించక ముందే కాపాడుకుంటాను. నా బిడ్డను వెంట తెచ్చుకుంటాను. ఆగమ్మా, ఎస్పీ రావే పాపను స్వయంగా తీసుకొస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళావు. వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ రా. వెరీ గుడ్ మార్నింగ్. ఇదేమిటి తుపాకీ మోసిన చేతులతో పరాయి వాళ్ళ పాపను మోసుకొస్తున్నావు? మొత్తానికి ఆశాని భుజాలు ఎక్కేసిందనమాట. భుజాల కదరా, నా గుండె మెట్లు ఎక్కింది. ఇదిగో చెప్తున్నాను, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఫారెన్ నుంచి తిరిగి వచ్చే వరకు ఈవిడ మా ఇంట్లోనే మా దగ్గరే ఉంటుంది. అబ్బా, అయితే నేను అనుకున్న దానికన్నా ఎక్కువే మత్తుమని చల్లింది ఇది. మత్తు కాదురా, ఫుల్ ఎఫెక్షన్, మమత, మమకారం. ఆశా, స్కూల్ టైం అవుతోంది, డ్రెస్ చేంజ్ చేసుకో. వెళ్ళమ్మా. బిగ్ అంకుల్, మీరు మాట్లాడుతుండండి, నేను లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ వేసుకుని వస్తాను. దట్స్ గుడ్ 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 గర్ల్, గుడ్ గర్ల్. బై బై. ఆశా, అమ్మా అమ్మా. అమ్మా, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా అమ్మా? ఇంక హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా? లేదమ్మా, నిన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండను. అమ్మా, బయటున్నాడే పెద్ద మనిషి, ఆయన పేరు ఎస్పీ రావు గారు. అంటే మీ మామగారు, నాకు తాతయ్య. ఆశా, మరి నువ్వెవరు ఆయన తెలుసా? అమ్మో, తెలిస్తే చంపాడు. నేను చెప్పనా? మా నాన్నగారు ఫారెన్ లెక్క తెలుసు గాని నాన్ని ఆయన కొడుకుని తెలీదు. అక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు? నాకేమమ్మా, దగ్గరగా ఉంటున్నాను. ఆ ఇంటికి నేను యజమాని తెలుసా? నేను అంటే చాలు అందరూ భయపడతారు. అదేంటమ్మా పెట్టేది?
బొట్ట అమ్మ ఆశ, అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, అక్కడ బొట్టు పెట్టుకోరమ్మా. మన ఇంటికి వచ్చిందిగా, ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. మన ఇంట్లో అసలు బొట్టే లేవే. పెద్ద ఆంటీని చిన్న ఆంటీని చూసావు కదా, పదమ్మా స్కూల్కి. ఇదిగో నీకోసం బిగ్ అంకుల్ వెయిట్ చేస్తున్నారు, పద. సరే అమ్మా, నేను స్కూల్కి వెళ్ళి వస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అమ్మ రాధ, అంతా నీ కళ్ళతో చూస్తున్నావు కదా, జరుగుతున్నదంతా మంచి అని నువ్వు అనుకున్నట్టయితే జరగబోయేది కూడా తప్పకుండా మంచి అవుతుందమ్మా. కాస్త ఓపిక పట్టు.